అవి ఎన్ని అనేది మీరు అసలు అక్కడ చెప్పలేదు. టాయిలెట్స్ నారాయణ గారు మీరు ఏదో ఆర్గనైజ్ చేశారు చెప్పారు, అవి కూడా ఇంక్లూడ్ చేయాలి, ఎక్కడెక్కడ పెడుతున్నారు లొకేషన్ కూడా పెట్టాలి. 1400 సెట్ చేసినారు సార్. ఇవాళ మార్నింగ్ నేను యాక్చువల్ రివ్యూ చేసుకున్నాను సంపత్ డైరెక్టర్ గారితో. అది 3000 పెట్టమని యాక్చువల్గా చెప్పాను, వాడు ఏర్పాటు చేస్తున్నారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. మార్నింగ్ టాయిలెట్స్ మీద మినిస్టర్ గారితో రివ్యూ జరిగింది సార్. 1700 టాయిలెట్స్ టెంపరీగా అరేంజ్ చేస్తున్నాం సార్. ఈ ఎన్ రూట్లో ఉన్నటువంటి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మీరు ఆదేశాలు ఇచ్చున్నారు సార్ ఆల్రెడీ. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అందరితో మాట్లాడాం. సో అరౌండ్ 540 వరకు అవి అందుబాటులోకి వస్తున్నాయి సార్. ఇవి కాకుండా మనం అకామిడేషన్ ఇచ్చేటువంటి లొకేషన్స్ ఒక 280 టాయిలెట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. యాజ్ ఆఫ్ నో మనకి 2500 రెడీగా ఉన్నాయి సార్. 500 మనం ఇప్పటికే మనం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ చుట్టుపక్కల నుంచి టాయిలెట్స్ అన్ని మొబిలైజ్ చేస్తున్నాం సార్. సో మళ్ళీ పొద్దున తమిళనాడు వాళ్ళతో మాట్లాడాం సార్. ఇంకొక 500 కూడా ట్రై చేస్తున్నాం సార్. టోటల్ 3000 అవైలబుల్ పెడతాం సార్. 3000 కూడా లొకేషన్స్ యూ హ్యావ్ టు ఫిక్స్. ఎస్ సార్. అరౌండ్ మీరు చూసినప్పుడు దగ్గర దగ్గర 324 barricades are there. Nearby there, wherever it is possible, parking gani side by where location, that also has to be notified. నోటిఫై చేస్తే ఈజీగా ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఉండాలి. లేకుంటే అదర్వైజ్ మీరు పెట్టినా కూడా ఎవరన్నా అర్జెంట్గా కావాలన్నా వాడే పరిస్థితిలో ఉండరు. యూ హ్యావ్ టు పుట్ ఇట్ వెరీ క్లియర్లీ అండ్ నోటిఫై ఇట్. సార్ సైనేజెస్ అన్ని పెడుతున్నాం సార్ ప్రతి చోట మీరు చెప్పినట్టు సార్. నేనేమంటానంటే యాజ్ ఆన్ టుడే యు ఆర్ మేకింగ్ 324 barricades. అందులో 3 lakh ప్లస్ యోగా ప్రాక్టీషనర్స్ అందరూ వేసేవాళ్ళు వస్తారు. కాబట్టి 324 ఎక్కడ పెట్టగలుగుతారు, ఆ రోడ్డు అవన్నీ చూసుకొని ఎంట్రీ ఎగ్జిట్ 2 ఉంటాయి, అక్కడ ఎక్కడ పెట్టగలుగుతారు నోటిఫై చేస్తే అందరికి ఒక ఐడియా వస్తుంది. అదర్వైజ్ ఇప్పటికి కూడా మీ దగ్గర ఇంకా నెంబర్ క్లారిటీ రాలేదు. నెంబర్ 2 వచ్చినట్టు ఎక్కడ పెడతారో కూడా లొకేషన్ స్పెసిఫిక్ ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం కొద్దిగా టైం అడ్జస్ట్ చేసుకోకుండా 2 గంటలకే ఈ కంపార్ట్మెంట్లోకి వచ్చేయాలని చెప్పేసి ఒక మెసేజ్ ఉంది. 2 గంటలకు రావాలంటే కంపల్సరీ టాయిలెట్ చాలా ప్రాబ్లం వస్తుంది. మీరు ఎక్కడైతే అకామిడేషన్ ఇచ్చారో కొద్దిగా టైం అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడికి రాకపోతే మీరు 2 గంటలు తెచ్చి కంపార్ట్మెంట్లో పెట్టిస్తే చాలా చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అది కూడా కొంచెం టైం అడ్జస్ట్ చేయవలసిన అవసరం ఉంది సార్. అది అంటే ఓన్లీ బాగా డిస్టెన్స్ ఉన్న ఏరియాస్ లో 2 o'clock స్టార్ట్ చేయడం, అంటే బయట జిల్లాల నుంచి సార్. ఇక్కడ లోకల్ వాళ్ళు లేట్ గానే అవుతారు. మనం ఒక్కొక్క ఎంక్లోజర్ కి 1300 members కి 4 టాయిలెట్స్ అనే టైప్ లో మనం చేసాం సార్. ఇప్పుడు మినిస్టర్ గారు డబల్ చేయమన్నారు, దాని ప్రకారం ఇప్పుడు వీల్ స్కౌట్ అండ్ ఆల్సో ఈ 4 కాకుండా అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటితో కూడా టైఅప్ చేశాము. వీల్ ఫర్దర్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఎంత లేదన్నా 3కి బయలుదేరాలి సార్. 3కి బయలుదేరితే వచ్చి మళ్ళీ అక్కడ వాళ్ళు సెట్ అయ్యేదానికి టైం పడుతుంది. కాబట్టి 3కి అయితే అనకాపల్లి నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇట్లా విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు అంటే 2 అంటే గానీ వాళ్ళు 3కి బస్ ఎక్కరు సార్. అంటే బేసిక్గా 3 అంటే ఆల్మోస్ట్ 4 అయిపోతే ఆ టైంలో ఏంటంటే సార్ ఆల్మోస్ట్ 10,000 vehicles మనం మాట్లాడుతున్నాము. బ్లాక్ అయిపోతే గనక ఒకేసారి వస్తే బ్లాక్ అయిపోతాయి సార్. అందుకని టైమింగ్ ఏ బ్లాక్ టైమింగ్ ఇచ్చేస్తే 2:30, 3 అలా మనం దూరం వాళ్ళకి కొంచెం ఎర్లీగాను అలా డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తున్నాము. రేపు మళ్ళీ 10 o'clock డీజీపీ గారు మేము ఒకసారి మళ్ళీ కూర్చుంటున్నాం సార్. వీల్ వర్కౌట్ డీటెయిల్ సార్. మెయిన్ ఇష్యూ అయిపోయిన తర్వాత అందరూ ఒక్కసారి బయలుదేరాలంటారు సార్. అప్పుడు మన కియోస్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సార్. ఆ ప్రికాషన్ మాత్రం తీసుకోవాలి సార్. ఇది డిఫరెంట్ అయిపోయేటప్పుడు ప్రాబ్లం అందరూ ఒక్కసారి బయలుదేరాలి. అది డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ కంపార్ట్మెంట్ ఖాళీ అయినాకనే మళ్ళీ పంపించుకుంటా వచ్చేస్తే బెటర్ సార్. అంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా ఉండాలి. టుడే వీ హావ్ సీన్ ఎక్కడికక్కడ రోడ్ నుంచి రావడం, రోడ్డు నుంచి తిరిగిపోవడం, వచ్చిన వాళ్ళు ఏ కంపార్ట్మెంట్కి పోవాలి అనేది అన్ని కూడా ఇయర్ మార్క్ చేశారు. ఇప్పుడు రెండోది కూడా ఏంటంటే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది, ఇది మ్యాసివ్ ఈవెంట్. ఒక పబ్లిక్ మీటింగ్ అయితే అటు ఇటు వస్తారు, కూర్చుంటారు, బయట నిలబడుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది కాదు.
ఇది మోర్ ఆర్గనైజ్డ్. 1 hour వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది, నాట్ సైలెంట్ స్పెక్టేటర్స్. దానికి మనం అరేంజ్ చేసినప్పుడు 1 day ఇన్ అడ్వాన్స్. వీళ్ళు రావాలంటే కష్టం, కానీ ఈ నియర్ బై ఉండే వాళ్ళని మీరు కానీ 1 day ముందుగానే రిహార్సల్ చేయించగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమండస్ ఇంపాక్ట్. రిజర్వ్ చేసుకోవాలి. అది చేయగలుగుతారా? చేస్తే లాజిస్టిక్స్ ఏంటి, లాజిస్టిక్స్ పర్మిట్ చేస్తాయా అనేది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే మనం అంతా రాష్ట్రంలో ఇక్కడ సింగిల్ లొకేషన్ 3 lakh plus పార్టిసిపేషన్, అరౌండ్ 26 kilometers, 25 kilometers వీడు మొత్తం చూసాం. ఒకవేళ జరగరాని సంఘటన జరిగితే ఇప్పటికైతే వెదర్ ఫోర్కాస్టింగ్ ఈజ్ పాజిటివ్, నో రెయిన్ఫాల్ ఆన్ దట్ డే. ఈవినింగ్ కానీ మార్నింగ్ ఏం లేదు, మార్నింగ్ లేదు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాజ్ ఆన్ టుడే. అమావాస్య అయితే సముద్రం కూడా ఎనిక్కి కొడుతుంది, కానీ 5 రోజుల తర్వాత వస్తూ ఉంది. కాబట్టి దానికి కూడా ఒక 2 మనకు అడ్వాంటేజెస్. ఎంతవరకు సముద్రం వస్తుంది చూడాలి. ఈ 2 వచ్చిన తర్వాత ఇక్కడ సింగిల్ లొకేషన్లో 5 lakhs అంటే విశాఖపట్నం, కంటిన్యూస్ లొకేషన్లో 3 lakh plus ఉండే పరిస్థితి వస్తుంది. 3 lakhs కూడా మ్యాక్సిమం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో ఆర్గనైజ్ చేశారు. ఒక 25,000 మెంబర్స్ని అరకు నుంచి పాడేరు ఆ ఏరియాలో ఎవరైతే ఇటీవల కాలంలో గిన్నిస్ రికార్డు కోసం కాకపోయినా ఎగ్జిబిట్ చేశారు, బాగా పాజిటివ్గా వాళ్ళంతా మోటివేట్ అయ్యారు. వాళ్ళకు కూడా ఈజీ టు డెమాన్స్ట్రేట్. అలాంటి 25,000 మెంబర్స్ మనం పెట్టాం. నేను ఇప్పుడే పోయి చూపించాను ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ కూడా మనకు వచ్చింది ఏంటంటే 25,000 మందికి అరేంజ్ చేశారు. ఒకవేళ కానీ రెయిన్ ఏదైనా వస్తే స్కీమ్ బి కింద అది రెడీగా ఉంటుంది. ఇక్కడ కానీ ఏమాత్రం వర్షం పడి డిస్టర్బ్ అయితే ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ చేస్తాం వెన్యూ. దానికి కూడా రెడీగా, లేకపోతే అక్కడ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఆ పిల్లలు అక్కడ వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తారు. సైమల్టేనియస్గా ఈవెంట్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తే 2 crore పీపుల్ని రాష్ట్రం మొత్తం ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా 1 lakh plus లొకేషన్స్. మొన్నైతే 1,04,000, 5,000 చేశారు. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, విలేజెస్ కానీ, హ్యాబిటేషన్స్ కానీ ఎవ్రీవేర్ 1 lakh plus లొకేషన్స్లో 2 కోట్ల మంది ఆ రోజు పార్టిసిపేట్ చేసేట్టుగా ఇంకో పక్కన పెట్టుకున్నాం. ఒక 25 లక్షల మంది సర్టిఫికేషన్స్ ఇచ్చేట్టుగా 3 days పార్టిసిపేట్ చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. అది కూడా విద్యార్థులు అయితే ఈ 5-6 రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఈజీ అవుతుంది. దీన్ని కూడా మనం 25 లక్షల మినిమం సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ మనం గిన్నీస్ రికార్డుకి ప్రిపేర్ చేశారు కాబట్టి మెటిక్యులస్గా చేయాలి, క్యాలిక్యులేషన్స్ కూడా రావాలి. మన ఆర్గనైజేషన్ మనం మెస్అప్ చేస్తే మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని పర్ఫెక్ట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఒక మెసేజ్ కింద ఆల్ ప్రొఫెషన్స్, ఆల్ అసోసియేషన్స్, మేల్ ఫిమేల్ జెండర్ ఈక్విటీ కింద ఆల్ డెమోగ్రఫిక్ ఏజెస్ అందరినీ కూడా ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ కానీ, 9th class ఆఫ్టర్వర్డ్స్ ఎవరైనా సరే, లాస్ట్లో ఈవెన్ ఏజ్డ్ సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలి. ఆల్ రిలీజియన్స్, క్యాస్ట్ అందరినీ. ఇట్ ఈస్ ఎ సైన్స్. ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు రాష్ట్రం అంతా ఒక ఫోకస్. విశాఖపట్నం 326 కంపార్ట్మెంట్స్. మీ విశాఖపట్నం జిల్లాలోనే ఒక 606 సెక్రటరియేట్స్. యు ఆర్ యాడింగ్ అదర్ సెక్రటరియేట్స్ ఆల్సో, నియర్ బై సెక్రటరియేట్స్, అనకాపల్లి, లేకపోతే విజయనగరం, శ్రీకాకుళం, వీళ్ళని కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ వచ్చేప్పుడు సెక్రటరియేట్ని ఒక యూనిట్గా పెట్టుకుని ఎవరు ఎక్కడ పార్టిసిపేట్ చేస్తారో మిగిలిన ప్లేసెస్లో కూడా ఇప్పటి నుంచి ఇయర్ మార్క్ చేయాలి. అట్లా కాకుండా మీరు కానీ డెమార్కేషన్లో డిఫరెంట్ పీపుల్ని పెడితే మీకు అకౌంటబిలిటీ రాదు.
All government officers, 2 agencies, one is Secretariat as a unit, law and order, police has to work accordingly. ఈ రెండు సింక్ చేసుకోగలిగితే మనకు చాలా వరకు ప్రాబ్లం మనకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీన్ని ఏ విధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అండర్స్ ఇక్కడైతే పోలీస్ కోఆర్డినేషన్, రాష్ట్రం మొత్తం కూడా మీ ఎస్పీలు, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకొని ఇది సింక్రనైజ్ చేయాలి. ఈ 2 crore కూడా గిన్నిస్ రికార్డుకు పోతున్నావా లేదా అది కూడా కృష్ణబాబు అది లేదు, మన రికార్డు కోసం అంతే. కానీ 20 ఈవెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి యు ఆర్ గోయింగ్, అది ఎట్లా సైమల్టేనియస్గా మీరు వర్కౌట్ చేసుకుంటారు. కానీ ఈ 2 crores కూడా మనం మెజర్ చేస్తున్నాం. రీజన్ ఈస్ ఇది అవుతానే తర్వాత కూడా ఇది వే ఆఫ్ లైఫ్, ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి అనేది మన ఉద్దేశం. అది కావాలి అనుకున్నప్పుడు హెల్త్ మీద ట్రెమండస్ ప్రభావం పడుతుంది. అది కావాలనుకున్నప్పుడు దీన్ని కంటిన్యూగా మీరు లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం 3-4 సార్లు ఆలోచించాం. ఆఫ్లైన్, ఆన్లైన్, కంటిన్యూస్ ట్రైనింగ్. ఆఫ్లైన్, ఆన్లైన్లో కంటిన్యూస్గా ట్రైనింగ్ చేయాలంటే దానికి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ రావాలి. అవసరమైతే వీ హెడ్ గో టు విజయవాడలో చూస్తే సత్యనారాయణరాజు 750 బెడ్స్తో నేచురోపతి హాస్పిటల్ పెట్టాడు. దానికి అటాచ్డ్ కావాలంటే ఒక కాలేజ్ పెట్టచ్చు మనం. హాస్పిటల్ ఇస్ రెడీ. ఆ కాలేజ్ ఎవరు పెడతారని కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఇలాంటివి వస్తే ఈ ఈవెంట్ వచ్చిన తర్వాత సస్టైనబిలిటీ. ఈరోజు మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్టర్ 10 years మనం ఈ ఈవెంట్ క్రియేట్ చేస్తున్నాం. 11th year, 10 years కంప్లీట్ చేసే సందర్భంగా గిన్నిస్ రికార్డు కానీ ఇంతవరకు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ రికార్డ్. అది వచ్చిన తర్వాత ఇంకా పికప్ అవుతుంది. అది పికప్ అయినప్పుడు ప్రధానమంత్రి గారు నన్ను అడిగి నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఈ మరి 11th year వస్తుంది, ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటే బాగుంటుంది, మీరు చేయగలుగుతారంటే డెఫినెట్గా చేస్తామని చెప్పి నేను ఆఫర్ చేశాను. దానికి కూడా కారణం ఇది ఒక మేజర్ ఈవెంట్ ఒకటి. రెండో, దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ ఏజ్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ, బెటర్ హెల్త్ కానీ, ప్రివెంటివ్ హెల్త్కి పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఏ విధంగా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నేవీ కూడా దట్ ఈజ్ అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఒక 11 షిప్పులు పెట్టి సైడ్ బై వాళ్ళు కూడా డెమాన్స్ట్రేట్ చేస్తారు. అది కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్గా తయారవుతుంది. ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు ఇంతవరకు మనం అనుకున్న ప్రకారం మార్నింగ్ అవర్స్ కాబట్టి ఎవ్రీ 100 persons ఒక టాయిలెట్, ఒక బ్యారికేడ్స్లో రఫ్గా 1000 మందిని పెడుతున్నారు. అంతే కదా, 1000 మంది. 1000 మంది అంటే దగ్గర దగ్గర 34, 3,40,000 మందికి మనం అకామిడేషన్ సింగిల్ లొకేషన్ కింద పెట్టాం. అదర్ లొకేషన్స్ కూడా ఉంటాయి. ఇది కంటిన్యూటీ ఫర్ గిన్నిస్ రికార్డ్. అది పెట్టినప్పుడు కనీసం ఒక 3,000 టాయిలెట్లు మీరు ఎవ్రీ 100కు ఒకటి, అంటే 10 పెట్టాలి ఒక బ్యారికేడ్ దగ్గర నియర్ బై. మీరు ఏ విధంగా అయితే ఇంతవరకు మాట్లాడేప్పుడు చెప్పారో 200 యార్డ్స్ కంటే 200 మీటర్స్ కంటే ఎక్కువ దూరం లేకుండా ఫెసిలిటీ అరేంజ్ చేస్తామన్నారు ట్రాన్స్పోర్ట్. ఆ విధంగా బస్సులు రావడం కానీ మళ్ళా తిరిగిపోవడం 600 meters, sir. Maximum 600. ఆవరేజ్ ఎంత వస్తుంది? Average is maximum 600 only, sir. Average would be 300, sir. ఓకే, ఆవరేజ్ 300, మ్యాక్సిమం 600. అండ్ ఆల్సో ఎక్కడెక్కడ బైపాస్లు వస్తాయో చూసుకొని హౌ మెనీ బ్యారికేడ్స్ వస్తున్నాయో మీకు ఒక లెక్క ఉంది.
ఆ బ్యారికేడ్స్ దగ్గర కానీ ఆ నియర్ బై కానీ 100కు ఒక టాయిలెట్ పెట్టే పరిస్థితి రావాలి. తర్వాత మీరు 3000 రావాలి. సార్ టువర్డ్స్ బీచ్ సైడ్ పెడుతున్నాం సార్. టువర్డ్స్ బీచ్ సైడ్ పెడుతున్నాము. దట్ విల్ బికమ్ ఈజీ. మళ్ళా దానికి పోవడానికి కూడా చూసుకోండి. ఎస్ సార్ తమరు ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పారు సార్. ఇప్పుడు మనకి అనకాపల్లి కానీ విజయనగరం శ్రీకాకుళం డైరెక్ట్గా తెచ్చిన కంటే మ్యాక్సిమం ట్రై చేసి ముందు రోజు తీసుకొచ్చి ఏమైనా స్కూల్స్లో ఎక్కడ పెడితే కాలకృత్యాలన్నీ అక్కడ అయిపోతాయి సార్. మనకి టైం కూడా కలిసి వస్తుందేమో. అంతమందికి అకామిడేషన్ కొంతమందికి తేగలిస్తే కొంత ఉపయోగం ఉంటుంది సార్. టాయిలెట్స్ ప్రాబ్లం వదులుతుంది మనకి. కొంతమందికి తేగలిగితే అంటే టాయిలెట్ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కూడా 1 అవర్ జర్నీ ఉండే ప్రాంతాలు. 1 అవర్ జర్నీకి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇంకా వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ పెరుగుతుంది తప్ప ఇన్కన్వీనియన్స్ తగ్గదు. ప్రాక్టికల్గా ఉండాలి. నేను కూడా ఆలోచించాను, ఒకవేళ వీలైతే ఇంత ఈవెంట్ చేస్తున్నాం, ఒక రోజు ముందు మళ్ళీ మాక్ ఈవెంట్ ఏమైనా యోగా చేయగలుగుతామని ఆలోచించాను. కానీ ఇంపాసిబుల్ అవుతుంది కాబట్టి నేను విత్డ్రా చేసుకున్నా. అదర్వైజ్ 3 లక్షల మంది 20వ తారీఖు మార్నింగ్ చేసి సేమ్ థింగ్ 21 రిపీట్ చేస్తాం. అది చేయగలిగితే వండర్స్లో వండర్ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అంటే నేను చెప్పేది సార్ వైజాగ్ సార్ ఆ జిల్లాలో చేసి సరిపోతుంది. ఇది కూడా సార్ వైజాగ్ తేవక్కలేదు సార్ అందరినీ. తమరు అన్నట్టు వైజాగ్ తేవాలంటే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది సార్. అందుకనే నేనేమంటానంటే వచ్చేవాళ్ళు కాకుండా విశాఖపట్నంలో ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి చేసేట్టుగా మార్నింగ్ 20వ తారీఖు పెట్టడం. ఇది కష్టంగా చేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు, వాకింగ్ కూర్చుంటే అవుతుంది. అదే సమయంలో అన్ని జిల్లాల్లో కూడా 20వ తారీఖున మాక్ యోగా డెమాన్స్ట్రేషన్ చేయమనండి. మనం చేసిన దానికి కల్మినేషన్ పనికొస్తుంది. స్కూల్స్లో అన్ని దగ్గర చేస్తారు ఒకరోజు. ఈ 2 రోజులు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, కొంచెం పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు నేర్చుకునేది ఫస్ట్ డే డెమాన్స్ట్రేషన్, సెకండ్ డే చేస్తారు. సార్ కాన్స్టిట్యున్సీ వైజాగ్ తెస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు మాడుగులనో పైకరావుపేట నర్సీపట్నం మా కాన్స్టిట్యున్సీ దగ్గరలో హెడ్ క్వార్టర్లో కాలేజీ ఒక హై స్కూల్. మీ కాలేజీలో కాదు, 1,00,000 ప్లేసుల్లో చేయమంటున్నాం. ఒక కాలేజీ 2 కాలేజీలు కాదు ఇక్కడ. అక్కడి నుంచి మేము మొబిలైజ్ చేసుకుని నైట్కి తెల్లవారుజామున బయలుదేరి తీసుకొస్తాం సార్. అక్కడ మీకు మేనేజ్మెంట్ ఉంటే చేసుకోండి, అదే మాకు కరెక్ట్గా చేయగలుగుతాం. విల్ వెరీ హ్యాపీ. కలెక్టర్ మీరు వర్కౌట్ చేసుకొని అన్నా మీరు హాస్టల్స్ ఉంటే క్యాంపుల కింద పెట్టేసి అది సార్ అక్కడ బస్సులు పెట్టి అక్కడే తీసుకొచ్చేసేయండి. హాస్టల్స్ ఆర్ అదర్ కమ్యూనిటీ హాల్స్. Sir, actually, sir, target given was 50,000, sir. ఒక 20% బ్రీతింగ్ స్పేస్ పెట్టుకొని క్లోజర్ టు 58,000 మొబిలైజేషన్ ప్లాన్ రెడీ చేశాం సార్. దాంట్లో 20,000 మేము ప్రీవియస్ నైటే తీసుకొచ్చి ఆ పిల్లల్ని అలాంగ్ ద హైవే స్టే చేపిస్తున్నాం సార్. వాళ్ళందరూ మార్నింగ్ 2 o'clock చాయ్ బిస్కెట్స్ అన్ని అరేంజ్ చేసేసి వాళ్ళని 3 o'clock బస్సు ఎక్కిస్తాం సార్. ఎందుకంటే మిడ్ నైట్ లో మాకు మొబిలైజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ప్రీవియస్ నైటే తీసుకొస్తున్నాం సార్. దట్ ఈస్ వాట్ ఎమ్మెల్యే. మేడం 1 second, మీరు డే స్కాలర్స్ ని తీసుకొస్తున్నారా? ఎస్ సార్, డే స్కాలర్స్ జూనియర్ కాలేజెస్ అందరినీ కూడా రెసిడెన్షియల్ కూడా. రెసిడెన్షియల్స్ వి విల్ బి స్టార్టింగ్ ఇన్ ది మార్నింగ్ సార్. సార్ రెసిడెన్షియల్ కొంచెం ఈజీ సార్, మాకు ఇబ్బంది లేదు. బట్ డే స్కాలర్స్కి వచ్చేగల ఒకసారి కమిషనర్ గారితో ప్లీజ్ హ్యావ్ ఎ మీటింగ్. ఎందుకంటే చాలా పకడ్బందీగా చేయాలి, పిల్లలు ఉంటారు కనుక. మళ్ళీ 20 మంది పిల్లలకి ఒక సంరక్షకుడు ఉండాలి, చాలా పకడ్బందీగా చేయాలి. ఆల్ స్టూడెంట్స్ 9th క్లాస్ కాబట్టి కొంచెం బెటర్ అవేర్నెస్ ఉండే పిల్లలే. రెండోది మీరు చేయాల్సింది ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడున్నా ఆల్ కలెక్టర్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ రెసిడెన్షియల్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ కాలేజీలు ఓపెన్ అయి ఉంటే పర్వాలేదు, ఓపెన్ కాకపోతే అవి తీసుకుంటే ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు గీతం ఉంది, వాళ్ళ కాలేజ్ ఇంకా ఓపెన్ చేయలే, ఓన్లీ వాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చి 15,000, కానీ 5,000 మందే ఉన్నారు. అక్కడ ఒక 10,000 మంది ఉండొచ్చు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఇంతవరకు మీరు దృష్టి పెట్టినట్లేరు. అలాంటి దృష్టి పెడితే సాయంత్రం రాత్రికి వస్తారు, అక్కడే ఉంటారు. మార్నింగ్ ఈజీ, మీకు నిద్ర లేపడం, అందరూ రెడీ అయ్యి వస్తారు. 1/2 hour 1 hour లేట్ అయినా బాధ లేదు. అప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. 1 hour జర్నీలో ఎక్కడో వచ్చేస్తారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత మరో కంటిన్యూ ప్రాసెస్ ఉండాలన్నారు కదా సార్ యోగా. ఇంతకుముందు స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ హై స్కూల్స్లో కానీ డ్రిల్ పీరియడ్ ఉండేది సార్. డ్రిల్ పీరియడ్
అది రాను రాను ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెరిగిపోయి మొత్తం అది ఎత్తేసారు సార్. మీకు మెయిన్లీ కాలేజీలో కానీ ప్రైవేట్ స్కూల్స్లో అసలు డ్రిల్లే లేదు సార్. మీరు హెచ్ఆర్డి మినిస్టర్ ఎక్కడ ఉన్నారు కనుక ఇది కంపల్సరీ చేయండి సార్. తమరు ఒక హవర్ పర్ వీక్ యోగా అయితే సార్. మాకు అనకాపల్లికి ఇచ్చింది గీతం పక్కనే సార్, గీతం కాలేజ్ పక్కనే సార్ అనకాపల్లి. అంచేత 1 అవర్ సో వీ కెన్ టేక్. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారు కనుక మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు తీసుకోండి, అవి ఉండేది తీసుకోండి. సార్ ఒక పీరియడ్ మాత్రం మనం యోగా పెడితే అది కంటిన్యూ ప్రాసెస్ అయిపోతుంది సార్. దేర్ ఆర్ అవసరమైతే ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకుందాం. ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేద్దాం. వర్కౌట్ చేసి అవన్నీ కూడా మనం అమలు చేద్దాం. కాలేజీల్లో, స్కూల్స్లో, కరికులంలో పార్ట్ టైం కింద ఒకప్పుడు మెయిన్ సార్ ప్రైవేట్ స్కూల్స్ అసలు ఈ టెస్ట్ అందరికి పెడతాం. అందరికి పెట్టి విల్ ఇన్సిస్ట్. స్పీకర్ గారు హలో చెప్పండి సార్. ఏమి ఆల్రెడీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం సార్. ఒక 5 days నుంచి మా అనకాపల్లి జిల్లా మాకు వస్తుంది. అనకాపల్లి జిల్లాలో మేమంతా అబ్జర్వ్ చేస్తున్నాం. నేను కలెక్టర్ గారికి కానీ మొత్తం ఆర్డీఓస్ కానీ అందరూ కూడా ఇదే వర్క్ మీద పనిచేస్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పినట్టు, కలెక్టర్ గారు చెప్పినట్టు మేము ఆల్రెడీ ప్లాన్ చేశారు సార్. అనకాపల్లి ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది మాకు, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ నైట్కి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టి అక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేశాం సార్. అయితే నా సజెషన్ చేస్తే నాకు అనుకున్న అనుభవం ప్రకారంగా మన మహానాడులో కొన్ని లక్షల మంది చూసాం మనం. అనుభవం మనకి అంతా అయిపోయింది. వచ్చేటప్పుడు కానీ వెళ్తేటప్పుడు కానీ ట్రాఫిక్స్ ఎప్పుడు కూడా జామ్ అయిపోతున్నారు సార్. అది జరగకుండా చూడాలి సార్. దానికి అది పోలీస్ నేను మిమ్మల్ని కోరేది నేషనల్ హైవేస్ పెట్రోలింగ్ అండ్ రెగ్యులేషన్. అది మీ బాధ్యత. రోడ్స్ ఆర్ ఆల్ నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్లో పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ బ్లాక్ అయితే మాత్రం ఇట్ విల్ క్రియేట్ హెవక్. దాన్ని ఎక్కడికక్కడ మీరు పెట్టి ఎంత డిస్టెన్స్లో పెట్టగలుగుతారు? ఈ రేడియస్ అంతా కూడా అనకాపల్లి టు వైజాగ్, శ్రీకాకుళం దగ్గర అది కూడా అవసరం లేదు. విజయనగరం మీరు అనకాపల్లి టు విజయనగరం మీరు ప్లాన్ చేసుకుంటే అక్కడ అంతా సీమ్లెస్ స్మూత్గా వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్, ఎవ్రీబడి, security safety is very, very important. You have to guide your drivers and also who is escorting officer continuously. All collectors మీరు కంటిన్యూగా లాస్ట్ మైల్లో కూడా టెలికాన్ఫరెన్స్లో యూ హ్యావ్ టు గైడ్ యువర్ పీపుల్. బీ క్లియర్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టర్ అండ్ ఎస్పీ హ్యాస్ టు గైడ్ దెమ్ ప్రాపర్లీ. ఈవెన్ విశాఖపట్నం కూడా సేమ్ థింగ్. ఎంతమంది ఉన్నారో అంతమంది లైన్లో తీసుకొని యూ హ్యావ్ టు గైడ్ దెమ్, కాషన్ దెమ్. కంటిన్యూస్గా జరగాలి. ఎమ్మెల్యేస్ అండ్ ప్రజాప్రతినిధులు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, మినిస్టర్స్ మిమ్మల్ందరినీ, మీరు కూడా అనుసంధానం కావాలి. ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా కూడా ప్రజాప్రతినిధులు, అడ్మినిస్ట్రేషన్ ఇద్దరుగా అనుసంధానం చేస్తే ఇది ఒక మాస్ మూమెంటం కింద ఒక హిస్టారికల్ ఈవెంటే కాదు, దీనికి ఒక బిలీవబిలిటీ, ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి మీరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాకుండా ఏదో మొక్కుబడిగా వచ్చి ప్రజాప్రతినిధులుగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ దీన్ని లాజికల్గా తీసుకెళ్లడం. అది తీసుకెళ్లాలంటే వే ఆఫ్ లైఫ్లో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇప్పటికిప్పుడు చాలా వరకు మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు, కానీ ఇంకా నాకు 100% ఇంటిగ్రేషన్ కావాలి. ఇది దేర్ ఇస్ నో సెకండ్ థాట్స్. సార్ వన్ మోర్ సార్, అందరు ఎమ్మెల్యేలు వచ్చేసారు, అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు. వన్ మోర్ ఇష్యూ సార్, ఇంత లార్జ్ స్కేల్లో మనం చూస్తున్నాం కాబట్టి నా రిక్వెస్ట్ ఏం లేదు సార్. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మీరు అదే డైరెక్షన్ మీద ఉంటారు. ఆ రోజు దయించి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు. హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి హై స్కూల్ ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా యోగా టీచర్ని అపాయింట్ చేయండి సార్. అంటే 6 నెలల క్రితమే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి. వారి అండర్లో 43,000 స్కూల్స్ ఉన్నాయి. ప్రత్యేకించి మళ్ళీ ఎవరన్నా అపాయింట్ చేయక్కర్లేదు సార్. ఫస్ట్ టైం మనం చూసి డ్రిల్ పీరియడ్ లోనే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు కూడా యోగా టీచరే. యు ఆర్ ప్రాక్టీసింగ్ నౌ. యూ హ్యావ్ టు టీచ్ అదర్స్. లైక్ దట్ విల్ మేక్ ఆల్ అవర్ టీచర్స్ part time. They have to take it up.
బట్ ట్రైనర్స్ పెట్టుకుంటాం. మాస్ మూమెంటం కావాలి, ఒక హిస్టారికల్ ఈవెంట్ కావాలి అనుకున్నప్పుడు అందరూ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏం తయారు చేయాలో చేద్దాం. ట్రైనర్స్ కానీ సిలబస్ కానీ అవి ఎట్లా చేయాలో వర్కౌట్ చేద్దాం. అది కాకుండా ఆర్నమెంట్లుగా ప్రతి ఒక్కదానికి మీరు డిమాండ్ చేసేసారనుకోండి, ఒక 50,000 మంది రిక్రూట్ చేయమని, డబ్బులు కూడా ఉండాలి. ఇప్పటికే దగ్గర 16,500 మంది టీచర్స్ రిక్రూట్ చేశాం. ఆ స్టూడెంట్ టీచర్ రేషియో చూస్తే కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇది ది బెస్ట్ అనమాట. పీఈటీలు ఉండాలి సార్. పీఈటీలను అందరినీ ఇచ్చేస్తున్నారు సార్. పీఈటీ అండ్ పీడీ ఉండాలి సార్ కంపల్సరీ. ఎడ్యుకేషన్ సిస్టంలో డ్రిల్ అనేటటువంటిది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్. అది లేకుండా చేస్తున్నారు సార్. ఇప్పుడు అది కరెక్ట్. ఓకే, మనం మాట్లాడదాం. ఆ డిబేట్ అసెంబ్లీలో ఉంటాయి, మీకు అందరికి వేరే అవకాశాలు. ఇక్కడ కాదు, అవన్నీ పాలసీస్. ఇక్కడ ఏ విధంగా చేయాలి ఈవెంట్ మాట్లాడండి ముందుగా. ఇది ప్లానింగ్ అయితే ఎక్సలెంట్ గా చేశారు సార్ అందరూ. ఎగ్జిబిషన్ లో చిన్న చిన్న నేనేమంటానంటే ప్లానింగ్ ఈ రోజు నేను ఇక్కడ వచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ ఆర్గనైజర్స్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్, పోలీస్ ఆఫీసర్స్ చిన్న చిన్న వేదన ఉంటే ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం టాయిలెట్స్ ఇవన్నీ కూడా మీరు మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీకి ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఫైనలైజ్ చేసుకుంటారు. పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ సర్క్యులేట్ కంటిన్యూస్లీ టు ఆల్ రిలేటెడ్ ఫంక్షనరీస్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ, డూస్ అండ్ డూ నాట్స్, వేర్ దే హ్యావ్ టు గో, వాట్ ఈస్ ది ఆ రోజు వాళ్ళ యొక్క మూమెంట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ మస్ట్ గివ్ క్లారిటీ. ఇది ఒక్కసారి చెప్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. రిపీటెడ్గా ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్. యూ సెండ్ ఏ బ్లూ బుక్, టోటల్ ఈవెంట్, ఎవ్రీబడి షుడ్ గో త్రూ, ఇన్క్లూడింగ్ పిఎం ప్రోగ్రామ్. అవన్నీ వాళ్ళకి సంబంధించిన మాత్రం అన్ని ఇచ్చారనుకో ఏది చదవరాళ్ళు. ఆ కన్సర్న్ పర్సన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ మెటీరియల్ విత్ క్లియర్ కట్ ప్రోగ్రామ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ అండ్ బ్రింగ్ అవేర్నెస్. జీరో మిస్టేక్స్, బెస్ట్ ఈవెంట్. మీ మేనేజరల్ స్కిల్స్ అన్ని ఇక్కడ అర్థం కావాలి. ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఒక పర్ఫెక్షన్ రావాలి. పర్ఫెక్షన్ రావాలంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ క్యాపబుల్ లీడర్స్. బట్ పర్ఫెక్షన్ రావాలంటే క్లారిటీ ఉండాలి. విత్ మైన్యూట్ డీటెయిల్స్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. చిన్న ఇది సార్ సజెషన్. ఈ బస్సెస్ మనం మార్నింగ్ నుంచి మొబిలైజ్ చేస్తుంటాం సార్. ఒకే డ్రైవర్ ముందు రోజు నుంచి ఒకే డ్రైవర్ని పెడతాం, ఇక్కడికి రండి అక్కడ రండి అంటుంటాం. మళ్ళీ వాళ్ళందరినీ నైట్ ఇచ్చేస్తాం. కొంచెం బస్సెస్ మాత్రం కేర్ఫుల్గా డ్రైవర్స్ వాళ్ళు స్లీప్ వాని మీద ఒక ఐ వాచ్ చేయకపోతే అది కూడా చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఆ బస్సు డ్రైవర్స్ ని ఇద్దరు డ్రైవర్స్ ని పెట్టి కరెక్ట్ గా మనీష్ విల్ ఎక్స్ప్లెయిన్ సార్. వీఆర్ ఆర్గనైజింగ్ 2 drivers compulsorily on bus. Is that backup is there? Sir, we are mobilizing around 4,100 buses across, sir. So basically this will be from the original districts, Srikakulam, Vijayanagaram, Ankapalli, Visakhapatnam, and also Kakinada, Amlapuram, Bhimavaram and Rajmandri. So we have worked out a very detailed plan, sir. How many kilometers they can travel. Each bus we have the seating capacity, each bus driver number, name, and for every such 15 buses we have a person to monitor. So all these details have already been shared with the mobilization team, sir. So they will be able to, from their side, they are putting another person for coordinating. We are also having, wherever distances are longer, we are having 2 drivers, sir. And we have also instructed morning time travel, daytime travel only, barring the night of 20th. So precautions we are taking, sir, in this regard. No, you have to do one more thing. Yes, sir. All these numbers you తీసుకొని దానికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ హైరార్కీ ఫిక్స్ చేసి, yes sir, సేఫ్టీ ప్రికాషన్స్ ఈజ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. yes sir. పోలీస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే మీ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ హ్యాస్ టు కోఆర్డినేట్ విత్ సేఫ్టీ. yes sir. Movement, safety, yes, sir. guidance continuously. Yes sir. All precautions you take. Yes sir. 19th morning itself will be bringing the vehicles to these 4 districts so that they have adequate rest. And 20th after refueling, then they'll be moving in the mandals, collecting the people, mobilizing, taking the mobilized people, and subsequently they will come. So adequate rest is also catered in, sir. 19th బస్సులు వస్తాయి ఇక్కడ. Buses 19th సాయంత్రం లోపు అన్ని చోట్ల చేరుకుంటుంది. అప్పుడు ఒక పని చేయకూడదు. 20th మార్నింగ్ యూ డెమాన్స్ట్రేట్.
ఓన్లీ 1 అవర్ విశాఖపట్నం వాళ్ళు మాత్రం దూర డిస్టెన్స్ వద్దు. ఇక్కడ ఉండేవాళ్ళు చేయండి బస్సులు ఎక్కడ ఉంటే. ఫస్ట్ 2.2 కిలోమీటర్స్ విల్ ప్లాన్ సార్, ఎందుకంటే ఫస్ట్ 2.2 కిలోమీటర్స్ విశాఖపట్నం జిల్లా వాళ్ళు మాత్రం 1/2 అవర్ 45 మినిట్స్ వస్తారు కాబట్టి రమ్మంటే మీకు మ్యాసివ్ ఈవెంట్ సక్సెస్ అవుతుంది. అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం వదిలేయండి. ఓన్లీ విశాఖపట్నం 1 అవర్లో వెళ్ళిపోయాడుగా. సార్ వన్ హంబుల్ సబ్మిషన్ సార్, మనకి అది చేయాలంటే అడిషనల్ లాజిస్టిక్స్ ఆర్ రిక్వైర్డ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్స్ వీ హ్యావ్ టు పుట్ ద ప్రీవియస్ డే సార్, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సార్. సో దిస్ విల్ బీ ఎ బిట్ ఆఫ్ ఎ ఛాలెంజ్ సార్ ఫర్ దట్ మెనీ పీపుల్ సార్. సో అండ్ బస్సెస్ ఆల్సో సార్, మనము ముందు రోజు ఈవినింగ్ అంటారు కానీ సార్ నెక్స్ట్ డే మార్నింగ్ ఓన్లీ దే విల్ రీచ్ సార్. యాక్చువల్ గా చూస్తే వాళ్ళు వస్తే ఎనీవే యు ఆర్ స్పెండింగ్ మనీ సార్, యూజ్ ఇట్ ప్రొడక్టివ్ వే అని నా బాధ. బేసిక్ ఏంటి సార్, మనకి ఆర్టీసీలో ముందు రోజు వచ్చి ఆర్టీసీలో మనం 3200 బస్సెస్ ఆర్టీసీలో తీసుకుంటున్నాం సార్. సో ఆర్టీసీ బస్సులు 19th నైట్ వరకు అక్కడ వాళ్ళు చేసిన తర్వాత 19th నైట్ షిఫ్ట్ నుంచే 20th మార్నింగ్ కి మనం వచ్చేటట్టే ప్లాన్ చేస్తున్నాం సార్. 20th బిఫోర్ 2 o'clock. బాబు, వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్ ఈస్ ఎ మ్యాసివ్ ఈవెంట్, నాట్ ఫర్ డెమాన్స్ట్రేషన్, ఇట్ ఈస్ ఫర్ ఫ్యూచర్ ప్రాక్టీస్. ఆల్ అవర్ ఎఫర్ట్స్, అవర్ ఇన్వెస్ట్మెంట్, ఎవ్రీథింగ్ ఫర్ ఫ్యూచర్. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ యోగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. లేకపోతే ఓన్లీ 1 ఈవెంట్ కాదు ఇది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఇన్సిస్టింగ్. హౌ టు ప్రాక్టీస్ ఇట్ యూ థింక్ ఓవర్. సార్ ఇప్పుడు సార్ ఏంటి బ్రీఫ్గా చెప్పండి. మైక్ అక్కడ ఇస్తారు. మైక్ అడిచారు చూడండి సార్. యోగా సమాజాన్ని ప్రపంచవ్యాప్తంగా మీకు ఎంత రకమైనటువంటి అప్రిషియేషన్స్ వస్తున్నాయంటే, ప్రధానమంత్రి గారి తర్వాత మోస్ట్ డేరింగ్ స్టెప్ ఇండియాలో గ్రేటెస్ట్ చీఫ్ మినిస్టర్గా యోగా ప్రమోషన్ గురించి ఎక్సలెంట్ స్టెప్స్ తీసుకొని ఒక ఎక్సలెంట్ రికార్డు ఎవరు తిరిగి రాయలేనటువంటి రికార్డు సృష్టించబోతున్నారు సార్. మనం దానికి యోగ సమాజం నుంచి మొత్తం భారతదేశ ప్రజల తరఫు నుంచి మీకు ప్రత్యేకమైన పాదాభివందనలు, ధన్యవాదాలు. తర్వాత 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. అది ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు, మీరు చేశారు. అది 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పండగ దాన్ని 11వ సంవత్సరం జరుపుకుంటున్నాం. దాని సందర్భంగా యోగ సమాజం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, మా వంతు బాధ్యత మేము నిర్వహిస్తాం మీరు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం. ఏం లేదు సార్, మనకి ట్రైనింగ్, యోగా ట్రైనింగ్, రీసెర్చ్, ప్రమోషన్కి ఒక యోగా అకాడమీ మన రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేస్తే దానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద 200 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తుంది. దానికి ఆల్రెడీ ప్రొవిజన్ ఉందని చెప్పేసి డైరెక్టర్ గారు, ఆయుష్ డైరెక్టర్ గారు ఇంతకుముందే చెప్పారు సెంటర్లో. సో దానికి మీరు గనక తప్పనిసరిగా స్టేజ్ మీద అనౌన్స్ చేయగలిగితే, స్టేజ్ మీద ఆ రోజు మనకి యోగా డే రోజు, అది నిజంగా జీవితాంతం మీ రుణం మర్చిపోరండి యోగ సమాజం. అది తర్వాత ప్రధానమంత్రి గారితో కూడా ఇంకొక ప్రకటన, దానికి సంబంధించిన లెటర్ మీకు ఇస్తాను సార్. ఆ రెండు చేయించగలిగితే కనుక మొత్తం ఎంటైర్ భారతదేశం విల్ టర్న్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ సార్. దట్ ఇస్ అవర్ స్పెషల్ రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ తమరు ఆల్రెడీ ల్యాండ్ కూడా ఇచ్చారు సార్. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి అని 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. మన కాటూరి మెడికల్ కాలేజ్, గుంటూరులో కాటూరి మెడికల్ కాలేజ్ ఆపోజిట్ ఆల్రెడీ 15 acres ఇచ్చాము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్టెడ్ సార్. సో నేనేమంటాను, అడగకుండా అమరావతిని పెట్టేసేయండి, సో దట్ దీనికి అటాచ్ చేద్దాం హాస్పిటల్ కూడా. అకాడమీ ఏంటి? మన ఇక్కడ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్రమోషన్ హాస్పిటల్, ఇదేమో మోడీ గారి ద్వారా మన ఇచ్చిన అమరావతిలో. ఓకే, నేను చెప్తాను, నేను బ్రీఫ్ చేస్తాను సార్. మీరు ఒకసారి ఒక పని చేయండి, రేపటి నుండి ఒకసారి మాట్లాడదాం. ఇది ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకోండి. సార్ ఒక పాయింట్ సార్, what is possible, what to do, all these things I will discuss and then I will come back. Sir, can we do one bus per compartment dry run, sir? Entire group contingent తీసుకొచ్చే బదులు ఒక్కొక్క కంపార్ట్మెంట్ కి జస్ట్ 1 bus or 1 vehicle డ్రై రన్ చేస్తే అట్లీస్ట్ అక్కడ కన్సర్న్డ్ ఆఫీసర్ వాళ్ళ కంపార్ట్మెంట్కి వెళ్ళి తిరిగి వచ్చే ఎక్స్పీరియన్స్ అన్న అవుతుంది సార్. నేను రిక్వెస్ట్ చేసేదైతే, ఒకవేళ కలెక్టర్ చెప్పినట్టు అది కాకపోయినా
మార్నింగ్ వచ్చి వాళ్ళ మ్యాట్లే తెచ్చుకొని వాళ్ళు వేసుకొని ప్రాక్టీస్ చేసి వెళ్తే బస్సులు మనం అరేంజ్ చేస్తాం ఉంటే వచ్చేస్తే. ఆర్ యూ షూర్ మనీష్ ఆర్గనైజ్ బస్సెస్ 19th బస్సులు వస్తే ఇక్కడ నియర్ బై, దూరంగా ఉన్న వాళ్ళు వద్దు, నియర్ బై ఉండే వాళ్ళందరూ వాళ్ళ బస్సులో రమ్మనండి, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళ ఓనర్ని ఇది పెట్టుకొని నెక్స్ట్ డేకి మనం ఇస్తామని క్లియర్గా చెప్పి పంపించవచ్చు. అప్పుడు ఎత్తుక్కునే పని ఉండదు. ఇంకా యాక్చువల్గా ప్రతి కంపార్ట్మెంట్ కి మనం ఆల్మోస్ట్ 10 మంది వాలంటీర్స్, అలాగే 4 హమాలీస్, ఒక 2 వాటర్ కి, 2 మెడిసిన్స్, మెడికల్ దానికి, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కి, ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి ఒక 25 మెంబర్స్ ఒక్కొక్క దానికి కావాల్సి వస్తుంది సార్. వీళ్ళని మనం ఆ రోజు 19th నాడే కంప్లీట్ గా బస్సులు అవి పెట్టి ఒక సెంట్రల్ పొజిషన్ లో, ప్రతి డిపార్ట్మెంట్ ఒక సెంట్రల్ పొజిషన్ లో వాళ్ళు పూలప్ చేసి అక్కడి నుంచి ఒక రూట్ వైజ్ ఎలక్షన్స్ లో ఎలా అయితే మనం మెటీరియల్ పంపిస్తామో అలా రూట్ వైజ్ ప్లానింగ్ చేసి, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తారో మనుషుల్ని. నేనేమంటాను, 19th మార్నింగ్ కి రాగలిగితే ప్రాక్టీస్ చేయగలి చేయండి, మీరు అదే కన్వీనియంట్ కూర్చొని వర్కౌట్ చేయండి. రేపు మార్నింగ్ కూర్చుంటున్నాం. ఫెమిలియారిటీ ఉండాలి, మళ్ళా మిస్ కాకూడదు. వాళ్ళకి కానీ అవగాహన లేకపోతే మార్నింగ్ వచ్చి అర్లీ అవర్స్ ఎత్తుక్కుంటే 6:30 అంతా స్టార్ట్ అయిపోతుంది ఈవెంట్. అంటే ఒక్కొక్క బస్ కి ఒక మనిషిని కంపల్సరీగా మన విలేజ్ సెక్రటేరియట్ కూర్చున్నామా, కానీ వాళ్ళు వచ్చి చూసుకోకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. 19th తెప్పిస్తున్నాం సార్ అందరం. అది కాదండి, డ్రై రన్ ఒప్పుకున్నాం కదా 20th చేద్దామని. 19th చేస్తున్నాం సార్. ఆల్ వెహికల్స్ యూఆర్ డూయింగ్ డ్రై రన్ ఆన్ 19th. అంటే ఆల్ వెహికల్స్ కాదు సార్, ఎవరైతే స్టాఫ్ అక్కడ లొకేట్ చేస్తారో, విలేజెస్ నుంచి ఎవరైతే బస్ ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళందరూ సార్, మన డిఫరెంట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటారు. వెహికల్ కూడా తీసుకొచ్చి తిరుగుతుందా తిరగదా అని మనం చెక్ చేసుకోవాలి. అందుకనే ఆల్మోస్ట్ ఒక 1000 వెహికల్స్ వరకు ఇప్పుడు 19th వస్తాయి సార్. చెప్పండి, 1000 వెహికల్స్ వరకు టెస్టింగ్ జరుగుతుంది సార్. అంటే మొత్తం అంతా యూ టర్న్స్ ఎలా చేస్తుంది, రూట్ వైజ్ ఎలా వస్తారు, అన్ని కూడా టెస్టింగ్ జరుగుతుంది సార్. అండ్ ఆ రోజు ఎవరైతే బస్సు ఇన్ఛార్జ్ ఉంటారో అతను వచ్చి చూసుకుని ఎక్కడ డ్రాప్ చేయాలి, ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవ్రీథింగ్ వీఆర్ మానిటరింగ్ ప్లాన్స్. సార్ ఇక్కడ ఈ లాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ అప్పుడు ఉన్నవి చూసుకున్నప్పుడు మనకి వచ్చేటివి ఎక్కువ వెహికల్స్ వచ్చేటప్పటికి టైమింగ్ అయితే మంచి టైమింగ్ సార్. అంటే నైట్ టైం పెద్ద ట్రాఫిక్ ఉండదు, ఓన్లీ మన మొబైలేషన్ ఉంటుంది. కాకపోతే ముందు రోజు వచ్చే వెహికల్కి డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలా ఇన్ఛార్జెస్ పెడుతున్నాము, మన సైడ్ నుంచి కూడా ఒక్కొక్క బస్కి ఒక ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు ముందు రోజు ఈ వచ్చి చూసుకొని వెళ్తే, అంటే ఎక్కడికి వెళ్ళి ఒకే వెన్యూ కాదు కాబట్టి మనం డిఫరెంట్ రోడ్స్ ఇచ్చారు ఒక్కొక్క కంపార్ట్మెంట్కి. వాళ్ళు ముందు రోజు వచ్చి చూసుకొని వెళ్తే కన్ఫ్యూజన్ లేదు సార్, అన్ని కంపార్ట్మెంట్స్ ఫిల్ అయితే. అది ముందే ప్లాన్ చేసుకున్నాం సార్. ముందు రోజు తప్పనిసరిగా బస్ ఇన్ఛార్జెస్, మొబిలైజేషన్ కాకుండా బస్ ఇన్ఛార్జెస్ వరకు ఆ టీమ్ ఆఫ్ బస్ ఇన్ఛార్జెస్ వేశారు సార్. జోనల్ టీమ్ అంటే కార్పొరేషన్ లిమిట్స్ వరకు ప్లాన్ చేసుకున్నది. అక్కడి నుంచి బయలుదేరేటువంటి వార్డు నుంచి బయలుదేరేటువంటివి కానీ, సచివాలయం నుంచి కానీ, అదేవిధంగా మైన్యూట్గా బస్ ఇన్ఛార్జెస్ కూడా మన సైడ్ నుంచే వేసాం సార్, గవర్నమెంట్ సైడ్ నుంచి. సో అందరి కోఆర్డినేషన్ మనం అక్కడికి రీచ్ అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇప్పటి వరకు ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్ జరిగింది సార్, కంపార్ట్మెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు జరగాల్సింది మొబిలైజేషన్ అండి. మొబిలైజేషన్ కూడా తీసుకొని చేర్చడం పెద్ద టఫ్ టాస్క్ అండి. వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడికో వేరే రూట్ వెళ్తే గనక మళ్ళీ ఆ కంపార్ట్మెంట్ ఫిల్ కాదు. కాబట్టి మీకు ఏమవుతుందంటే, ఒకటి కన్ఫ్యూషన్, రెండోది దగ్గర ప్లేస్ ఉంది కదా వెళ్ళిపోవచ్చు అని ఒక మాస్ సైకాలజీ. మనకి ఇది ఇయర్ మార్క్ చేశారు, పలాంది ఇక్కడికి పోవాలని వాళ్ళు ఆలోచించరు. ఈ 2 ప్రాబ్లమ్స్ కానీ వస్తే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రాబోయే దీంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ పెట్టిన దాంట్లో పిఎం ఆ ఏరియాలో ప్రాబ్లం లేదు, అక్కడ ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. 3 లక్షల మంది బయటంతా ఉంటారు వీళ్ళు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అది కానీ కరెక్ట్ టైంలో సెట్ కాకపోతే ఈ ప్రాబ్లం గోల్డెన్ అవర్ ఓన్లీ 1 అవర్, 6:30 8, 6:30 7 స్పీచెస్, 7 to 8 యోగా ప్రాక్టీస్,
10 నిమిషాలు లేట్ అయినా కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియకుండా అక్కడి నుంచి వస్తువు పోతూ ఉంటే చూడడానికి కూడా అగ్లీగా ఉంటుంది. ఒకడు రావడం, ఒకడు పోవడం, ఆ 1000 మందిలో డిఫరెంట్ పీపుల్ వచ్చిపోతా ఉన్నారనుకోండి, దట్ విల్ క్రియేట్ ఏ ప్రాబ్లం. యూ మేక్ ఇట్ వెరీ క్లియర్. 6 o'clock ఎవరన్నా రాకపోతే క్లోజ్ ఇట్. అంటే 5:30 ఇస్ ద అప్పర్ లిమిట్ సార్. 5:30కి ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి ఏ పర్టికులర్ ఎంక్లోజర్ లో ఉండాలో అది ఉండేటట్టు ప్లాన్ చేసి బ్యాక్వర్డ్ ప్లాన్ చేశాం. యూ డూ వన్ థింగ్, ఆల్ దీస్ పీపుల్ రూట్ మ్యాప్ ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇండివిజువల్స్ కూడా మీ బస్సులో కూడా జిఐఎస్ ప్రకారం ఆయన ప్లేస్ కూడా ఇచ్చేయండి. మీ మ్యాప్ చేసేసి జిఐఎస్ ఇచ్చేసేయండి, జిపిఎస్ ఇచ్చేసిన అతనికి ఆన్లైన్ పెట్టేసేయండి. దిస్ ఈజ్ యువర్ సీట్ రిజర్వ్డ్ ఫర్ యూ. యూ కమ్ అండ్ సిట్ దేర్. దిస్ ఈజ్ ది రూట్ యూ హ్యావ్ టు కమ్. బోత్ యూ పుట్ ఇట్. ఏ బస్సు వచ్చినా కూడా వాళ్ళకు కూడా పంపిస్తే ఒక క్లారిటీ వచ్చేస్తాం. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది మన దగ్గర, ఆ ఫోన్కే పంపిస్తాం. ఫోన్కి పంపించి పలానా మ్యాట్ నీది, అక్కడికి వచ్చి ఉండు. ఎక్కడైనా తిరగడానికి బస్ ఇన్ఛార్జ్గా కాదు, ఇండివిజువల్ పంపించు. నువ్వు 1000 మందికి కదా, 1000 సీట్లు ఉంటాయి కదా అక్కడ. యూ సెండ్ ఇట్, నెంబర్ ఇచ్చి అక్కడికి వస్తే ఆటోమేటిక్ గా సరిపోతానే సరిపోతుంది. సార్ రిడెండెన్సీ కోసం వాళ్ళకి ప్రింట్అవుట్ పాస్ లా కూడా రోస్ కాలమ్ అని ఫిజికల్ టికెట్ కూడా ఇచ్చేస్తే దే విల్ గో అండ్ ఏది రూట్ కూడా మ్యాప్ ఇచ్చేస్తారు. ఈ రూట్ లో రావాలి, నువ్వు ఇట్లా రావాలి, ఇక్కడ దిగాలి, దిగేసి బ్యారికేడ్కి రావాలి, ఆ నెంబర్ ఉంటుంది, అక్కడి నుంచి పలానా సీట్ అనేది పోయి ఆకుపోయి. ఇప్పుడు అందరికి QR కోడ్ ట్యాగ్ ఇస్తారండి. ఆ ట్యాగ్ లో కలర్ కోడ్ ఉంటుంది, ఏ బూత్ ఏ బస్ అంతా క్లారిటీగా ప్రింట్ చేసి ఇస్తున్నారు. సో దట్ ఎందుకంటే అది గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అవసరం. నేనేమంటాను, బస్సే కాకుండా సీట్ కూడా ఇచ్చేసి ఆ సీట్ లో పోయి కూర్చుంటాను. చేయొచ్చు మీరు చేయగలిగితే. సబ్మిషన్ సార్, మనకి సబ్మిషన్ సార్, ఆ నెంబరింగ్ చేసినప్పుడు ఆ నెంబరింగ్ ఇచ్చేసి మ్యాచ్ చేసేయండి అన్నా. 1000 మందికి మీరు ఇస్తారు బ్యారికేడ్, బీ క్లియర్. 1000 మందికి ఇచ్చినప్పుడు జియో ట్యాగింగ్ క్లియర్ గా ఉంటుంది. నెంబర్ అక్కడ ఇచ్చారు, ఆయనకి ఇచ్చేదంటే ప్రింట్అవుట్లు ఇస్తారు, పలానా మ్యాట్ నెంబర్ కూడా ఇస్తారు. ఇందులో మ్యాట్ నెంబర్ ఉంటుంది, దాంట్లో కూర్చుంటాడు. అంటే ఏ బస్సు ఎవరు ఎక్కుతారో తెలియదు కాబట్టి బస్సు డ్రైవర్ వరకు ఇవ్వచ్చు సార్ మనం. కానీ నీకు బస్సు ఎవరు ఎక్కుతారో ముందు ఇప్పటి నుంచి తెలియకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు. ఇటు కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు రావడం ఏంటో రేపు ఇనా చిన్నాడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి. 3 లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్. అడుగొచ్చి వాళ్ళు ఒక పక్కేస్తే మీరు ఒక పక్కేసారు అనుకోండి, అక్కడి నుంచి లేనిపోయిన టీవీలో అయిపోతారు. సార్ ఒక బస్సులో 40 మందే పడతారు సార్. 40 మందే. నాకు కాదు 40 అంటే 10 బస్సులు వస్తాయి, 1000 మందికి 20 బస్సులు వస్తాయి. ఆ 20 బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం, పలానా బ్యారికేడ్, పలానా సీట్. ఆ సీట్ వేస్తారు, దాంట్లో 1000 సీట్లు వేస్తారు, అంతే కదండి. నెంబర్ వేస్తారు కదా, ఏరా సబ్మిషన్ సార్. మీకు 5 లక్షలు వస్తాయి. వచ్చినప్పుడు మీరు 3,50,000 సీట్ ఇవి వస్తున్న మ్యాట్లు వస్తున్నాయి. 3,19,000 సార్ ఇప్పటికి వచ్చినట్టు. 3,19,000 స్పాట్స్ సార్. స్పాట్స్ ఎంత? 3,19,000 సార్. 3,19,000 స్పాట్స్ అవైలబుల్. నెంబర్ వేస్తారు మీరు సార్. ఆ 34 బ్యారికేడ్స్, ఈచ్ బ్యారికేడ్ 100, 200, 300,000. You make it like that. Sir, submission, sir. Yes. Don't mistake me. Yes, sir. Yes. 30 ఏళ్ళకి మనం మేము చేసాం ఇవన్నీ. ఇప్పుడు టెక్నాలజీ లేదు మాకు. ఒక వ్యక్తి ఇక్కడ నిలబడుకుంటే 100 యాడ్స్ పోవాలంటే అయ్యని ఉన్నాడు. 100 యాడ్స్ పోతే ఏ టయానికి అక్కడ పోతాడు, ఎవరు ఎప్పుడు బయలుదేరతారు, వాడు ఏ టైంలో ఏ స్పాట్కి వస్తాడు, ఏ టైంలో లాస్ట్ స్పాట్కి రీచ్ అవుతాడు, ఎన్ని అడుగులు వేస్తాడు నిమిషానికి, అన్ని అడుగులు వేయాల. 8 కళాంకట్రావు ఉన్నాడు 87 మహానాడులో. దట్ ఈస్ ది మైన్యూట్ డీటెయిల్స్ విత్ ప్రిసిషన్ వర్కౌట్ చేశాం. ఎవరన్నా కానీ వస్తే ఎల్లో షర్ట్ వేసుకొని రాకపోతే డ్రమ్ పెట్టి వాటర్ పెట్టి ఆయన చొక్కా తీసాన్ని ముంచి ఆయనకి ఇచ్చి వేసుకోమన్నా. 5 నిమిషాలు ఆరిపోయింది.
ఒక్క రూపాయి ఎంట్రీ, ఒక్క రూపాయి సార్. ₹1 కూడా కలెక్ట్ చేసాం. 87 సార్. దిస్ ఈజ్ ది మార్చ్ ఫాస్ట్ వీ హ్యాడ్ డన్. ఇప్పుడు మీరు ఇవన్నీ ఇస్తే, ఫెసిలిటీస్ ఇస్తే, ఆల్ లగ్జరీస్ తీసుకొని అది సార్ ఇది సార్ అని మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం లగ్జరీస్ లేవు. ఒక పెద్ద డ్రమ్ పెట్టేవాళ్ళు నీళ్లకు, నో టాయిలెట్. గుర్తుపెట్టు, ఎవరున్నా ఇన్ని టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? 10 లక్షల మందికి టాయిలెట్స్ లేవు. సగం మంది స్పాట్కి రాలేకపోయారు, అందరూ కలిసి వచ్చే కొందికి. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ పాసిబుల్. యూ మేక్ ఇట్ సిస్టమేటిక్ వర్క్. సార్ తర్వాత 20th మాకు 1000 లారీస్ తిరిగితే సార్ ఫర్ డే, కంటైనర్స్ కాకు సార్. ఇండిజా షిప్, తర్వాత ఏపీఐసిది, ఫార్మాసిటీది మొత్తం తిరుగుతాయి సార్. ప్రైమ్ మినిస్టర్ వస్తారు కనుక మనం ముందు రోజే బ్లాక్ చేస్తారు అన్ని రూట్ అన్ని సార్. ఒక్కరోజు లారీస్ అన్ని స్ట్రైక్ అంటున్నాం, ఆపేయమని చెప్పారు సార్. 1000 లారీస్ అండి ఈ పోర్ట్ నుంచి హైవే అంతా. ఆ రోజు మీరు ఏం చేయాలో రెగ్యులేట్ చేసుకోండి. కలెక్టర్ అండ్ ఎస్పీ, యూ రెగ్యులేట్ దట్. ఓకే, యూ విల్ రెగ్యులేట్. ఓకే, ఆల్ ఎమ్మెల్యేస్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేస్కి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చేయండి వాళ్ళ కాన్స్టిట్యూన్సీ సంబంధించి. మీ ఆఫీసర్ను కూడా ఇన్ఛార్జ్ పెట్టుకోండి కాన్స్టిట్యూన్సీ వారిగా. దే విల్ కోఆర్డినేట్ స్పెషల్ ఆఫీసర్ కింద వాళ్ళిద్దరు కలిసి పెట్టారు. పెట్టుంటే ఈ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని యూ హ్యావ్ టు టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్. అందరికీ, ఆల్ ఎమ్మెల్యేస్, ఆల్ ఎంపీస్. సార్ చిన్న సబ్మిషన్ సార్, చిన్న సబ్మిషన్. ఇందాక 326 కంపార్ట్మెంట్స్ పెట్టారన్నారు కదా సార్. 34. దానికి ప్రతి కంపార్ట్మెంట్ ఒక హెల్ప్ డెస్క్ పెడితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఐడెంటిఫైడ్ గా అన్నీ ఉన్నాయి. మా డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, అన్ని పెట్టేశారు. మెడిసిన్స్ ఉన్నాయి. అవును సార్. ఎవ్రీథింగ్ దే ఆర్గనైజ్, దే విల్ సెండ్ ఇట్ టు యూ, యూ గో త్రూ దట్. ఓకే సార్. చాలా సిస్టమేటిక్ గా చేశారు. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఆ సిస్టమేటిక్ వర్క్ ఎగ్జిక్యూట్ చేయడమే ఇంపార్టెంట్. నా ట్రాఫిక్ కూడా ఇర్రెగ్యులర్ గా పోతే తప్ప ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నో ట్రాఫిక్ ప్రాబ్లం. ఇర్రెగ్యులర్ గా మీరు అటు తీసుకొస్తేనే ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్టర్స్, ఆల్ ఎమ్మెల్యేస్ కీప్ డిసిప్లిన్. మీకు ఎక్కడ ప్లేస్ ఇస్తే అక్కడికి వెళ్ళండి. అట్ట కాకుండా అందరూ పిఎం ప్లేస్కి రావాలంటే మాత్రం కుదరదు. దట్ ఈస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. అది మీరు చేస్తే ఇంక ఇష్యూని లేదు. అట్లా కాకుండా మేము అందరూ ఇక్కడికి వస్తామంటే అక్కడి నుంచి మీ వాళ్ళందరినీ తీసుకొస్తే అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేను కాదనలేదు. నువ్వు ఒక 10 మంది తీసుకొచ్చావు అనుకో, నువ్వు జాగ్రత్తగా చూసుకోండి అండి అవన్నీ. ఓకే, యూ వర్క్ ఇట్ అవుట్. Accordingly, we'll move forward. Okay, with this, I am thanking all of you. Historical event. Request, sir. We are all parties to it. అందరం కలిసి సమిష్టిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఆ దిశగా అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుతూ అందరికీ నమస్కారాలు. మనందరికీ విషింగ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.